కూడా అటు అధికారులు కూడా పరిశీలించినట్టు సమాచారం. ఇందులో ముఖ్యంగా 2 నెలల్లో రిటైర్ కాబోయే ఒక ఐపీఎస్ అధికారి ఉంటే, గతంలో రిటైర్ అయినటువంటి ఒక ఐపీఎస్ అధికారి కూడా ఉన్నట్టు సమాచారం. వీరందరూ కూడా పక్క రాష్ట్రాలకు చెందిన వారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ మీద అనేక విమర్శలు ఉన్నాయి కాబట్టి మహేందర్ రెడ్డి గతంలో డీజీపీగా పనిచేశారు. మంచి అనుభవం ఉన్నటువంటి ఆయన అధికారి కాబట్టి ఆయనకు సంబంధించి కూడా ఒకవైపు ఫైనల్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే పరీక్షలకు సంబంధించి మాత్రం గతంలో ఒకవైపు అటు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు కూడా ఒకవైపు వచ్చిన వెంటనే మిగతా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో వాటి అన్నింటినీ కూడా భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో 2 సార్లు గ్రూప్ 1 కూడా ఒకవైపు కూడా 2 సార్లు నిర్వహించినప్పటికీ కూడా ప్రశ్న లీకేజ్ తో రద్దయింది. మరి గ్రూప్ 2 కి సంబంధించి రిజల్ట్స్ కూడా రావాల్సి ఉంది కాబట్టి గ్రూప్ టూ ఎగ్జామ్ కి సంబంధించి గతంలో ఒకవైపు పరీక్షలు తేదీలు నిర్వహించినప్పటికీ ఎన్నికల నేపథ్యంలో కూడా అభ్యర్థులు ఆందోళన చేయడంతో అది కూడా ఒకవైపు కూడా పరీక్షల తేదీలు ఆ తర్వాత ఎన్నికల తర్వాత నిర్వహిస్తామన్నారు. గ్రూప్ 3 కి సంబంధించి ఎటువంటి తేదీలు ప్రకటన రాలేదు కాబట్టి ప్రభుత్వం వచ్చి దాదాపుగా నెలన్నర గడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఒకవైపు నిరుద్యోగుల ఆందోళన ఉంది కాబట్టి వీలైనంత తొందరలో ఒకవైపు చైర్మన్ సభ్యుల ఎంపిక కూడా ఉండాలి అని చెప్పి ఇప్పటికంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకవైపు కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ కూడా యూపీఎస్సీ చైర్మన్ కూడా ఢిల్లీలో కలిశారు. అలాగే అధికారులు సైతం కూడా ఇతర రాష్ట్రాల వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బోర్డులు ఏ విధంగా ఉన్నదానిపై పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు అక్కడికి వెళ్ళి కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కాబట్టి టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం అనేది కూడా తుది దశకైతే చేరింది. సభ్యుల నియామకానికి సంబంధించి మాత్రం ఒకవైపు ఫైల్ అయితే అలాగే పెండింగ్ లో ఉంది. దానికి సంబంధించి మరొక రోజు కూర్చొని మిగతా మొత్తం 11 మంది సభ్యుల్లో 2 ప్రస్తుతం అయితే కొనసాగుతున్నారు. మరి 9 మంది సభ్యులకు సంబంధించి మాత్రం కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎవరిని నియమించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తాయి. మొత్తం మీద మాజీ డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారు అయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి రాజ్ భవన్ నుంచి కూడా సీఎం ఒక చెప్తే రాజ్ భవన్ నుంచి కూడా అఫీషియల్ గా ఒకవైపు కూడా విడుదల చేసే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. రోహిత్ రైట్ శ్రీధర్, టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకానికి సంబంధించిన ఫైల్ను గవర్నర్ ఆమోదం కోసం పంపించారు. గవర్నర్ ఆమోదం రావడంతోనే చైర్మన్ నియమితులయ్యే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యే అవకాశం ఉంది. ఆయనతో పాటు మరో 2 పేర్లను స్క్రీనింగ్ కమిటీ గవర్నర్ ఆమోదానికి పంపించింది. గతంలో పేపర్స్ లీకేజ్ వ్యవహారంతో టీఎస్పీఎస్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తెలంగాణలో నిరుద్యోగులంతా కూడా చాలా కోపంగా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎగ్జామ్స్ను కట్టుదిట్టంగా నిర్వహించాలి అని పూర్తి స్థాయిలో టీఎస్పీఎస్సీని సమూలంగా మార్పులు చేయాలి అని రేవంత్ సర్కార్ భావిస్తోంది. యూపీఎస్సీ మాదిరిగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరిగా టీఎస్పీఎస్సీని కూడా తీర్చిదిద్దాలి అని భావిస్తోంది. అందులో భాగంగా యూపీఎస్సీ చైర్మన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి కలిశారు. ఇతర రాష్ట్రాల సర్వీస్ కమిషన్లను వెళ్ళి అధికారులు పరిశీలించి వచ్చారు. ఈ నేపథ్యంలో చైర్మన్ పదవితో పాటు సభ్యుల నియామకానికి సంబంధించి దరఖాస్తులు కూడా స్వీకరించారు. చైర్మన్ కోసం 50 దరఖాస్తులు వస్తే సభ్యుల నియామకానికి 321 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం 3 స్క్రీనింగ్ కమిటీ పరిశీలించింది. 3లో 2 రిటైర్డ్ అధికారులే ఉన్నారు. అందులో మహేందర్ రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మహేందర్ రెడ్డి ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో మహేందర్ రెడ్డి నియామకానికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆయనతో పాటు మరో 2 పేర్లను కూడా స్క్రీనింగ్ కమిటీ పరిశీలించింది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు సభ్యుల నియామకానికి సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. 50 దరఖాస్తులు చైర్మన్ పోస్టుల కోసం వచ్చాయి. 321 సభ్యుల కోసం వచ్చాయి. అయితే 3 పేర్లను పరిశీలించింది. అందులో మహేందర్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో మహేందర్ రెడ్డి నియమితులయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గవర్నర్ ఆమోదానికి మహేందర్ రెడ్డి పేరును సిఫార్సు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. గతంలో క్వశ్చన్ పేపర్స్ లీకేజ్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని టీఎస్పీఎస్సీని పూర్తిగా సమూలంగా మార్పులు చేయాలి అని రేవంత్ సర్కార్ భావించింది. యూపీఎస్సీ మాదిరిగా టీఎస్పీఎస్సీని కూడా తీర్చిదిద్దాలి అని అనుకుంది. అందుకే యూపీఎస్సీ చైర్మన్ కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి కలిశారు. తెలంగాణ అధికారులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ సర్వీస్ కమిషన్ ఏ విధంగా చేస్తుందనే వివరాలను కూడా పరిశీలించి వచ్చారు. పూర్తి స్థాయిలో సమూల మార్పులు చేయాలి అని తెలంగాణ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐపీఎస్కు బాధ్యతలు అప్పగించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రిటైర్డ్ ఐపీఎస్కు చైర్మన్ బాధ్యతలను అప్పగిస్తే చాలా పారదర్శకంగా
టీఎస్పీఎస్సీ ఉంటుంది అని ప్రభుత్వం అనుకుంటూ ఉంది. చైర్మన్ పదవికి 50కి పైగా అప్లికేషన్స్ వచ్చాయి. దరఖాస్తులను పరిశీలించి మహేందర్ రెడ్డితో పాటు మరో రిటైర్డ్ అధికారిని కూడా అనుకున్నారు. కానీ మహేందర్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో మహేందర్ రెడ్డి నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమితులయ్యే అవకాశం ఉందా? టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకానికి సంబంధించి కూడా ఒక కొలికి వచ్చినట్టు సమాచారం. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా కూడా నిన్న సెర్చ్ కమిటీ కూడా కూర్చొని మహేందర్ రెడ్డి రిటైర్డ్ డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డిని కూడా దాదాపు ఆ పేరును కూడా సిఫారసు చేసి గవర్నర్ కూడా కాపీని పంపించినట్టు సమాచారం. విదేశీ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా రాగానే దాదాపు అదే పేరు దాదాపుగా ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే ఇప్పటికే వైపు టీఎస్పీఎస్సీకి సంబంధించి గతంలో చూసాం క్వశ్చన్ పేపర్ లీకేజ్ కి సంబంధించి పెద్ద దుమారం ఎదురైంది. దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు మొత్తం 11 మంది సభ్యుల్లో 9 మంది కూడా సభ్యులు కూడా రాజీనామాను కూడా ఒకవైపు గవర్నర్ ఆమోదించి దీనికి సంబంధించి 9 మంది సభ్యులు ఒక టీఎస్పీఎస్సీ చైర్మన్ కోసం ఇప్పటికే దాదాపుగా మొత్తం 371 దరఖాస్తులు వస్తే అందులో 50 దరఖాస్తులు అటు చైర్మన్ కు, మిగతా దరఖాస్తులు సభ్యులకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న సెర్చ్ కమిటీ కూడా కూర్చొని ఎవరైతే బాగుంటుంది, ఎందుకంటే ఒకవైపు గతంలో వచ్చినటువంటి టీఎస్పీఎస్సీ బోర్డు పైన విమర్శలు రాకుండా పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి, నిరుద్యోగుల్లో ఉన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఆ భయాలు కూడా తొలగించాలని చెప్పి కూడా ఇప్పటికే ఒకవైపు కూడా ప్రభుత్వం కూడా దానిపైన కసరత్తులు చేసింది. ఈ నేపథ్యంలో కానీ ఏంటి మహేందర్ రెడ్డి వైపే మొగ్గు చూపడానికి, మహేందర్ రెడ్డి పేరును ఎక్కువగా పరిశీలనలోకి తీసుకోవడానికి కారణం ఏంటి? సరే, అటు మహేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపడానికి ప్రధానంగా ఇటు రాష్ట్రానికి చెందినటువంటి మహేందర్ రెడ్డి ప్రధానంగా తెలంగాణకు చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్. దానికి సంబంధించి ఆయనతో పాటు మరో 2 పేరు కూడా ఒకవైపు కూడా అటు అధికారులు కూడా పరిశీలించినట్టు సమాచారం. ఇందులో ముఖ్యంగా 2 నెలల్లో రిటైర్ కాబోయే ఒక ఐపీఎస్ అధికారి ఉంటే గతంలో రిటైర్ అయినటువంటి ఒక ఐపీఎస్ అధికారి కూడా ఉన్నట్టు సమాచారం. వీరందరూ కూడా పక్క రాష్ట్రాలకు చెందిన వారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ మీద అనేక విమర్శలు ఉన్నాయి కాబట్టి మహేందర్ రెడ్డి గతంలో డీజీపీగా పనిచేశారు, మంచి అనుభవం ఉన్నటువంటి ఆయన అధికారి కాబట్టి ఆయనకు సంబంధించి కూడా ఒకవైపు ఫైనల్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే పరీక్షలకు సంబంధించి మాత్రం గతంలో ఒకవైపు అటు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు కూడా ఒకవైపు వచ్చిన వెంటనే మిగతా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో వాటి అన్నింటినీ కూడా భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో 2 సార్లు గ్రూప్ 1 కూడా ఒకవైపు కూడా 2 సార్లు నిర్వహించినప్పటికీ కూడా ప్రశ్న లీకేజ్ తో రద్దయింది. మరి గ్రూప్ 2 కి సంబంధించి రిజల్ట్స్ కూడా రావాల్సి ఉంది కాబట్టి గ్రూప్ టూ ఎగ్జామ్ కి సంబంధించి గతంలో ఒకవైపు పరీక్షలు తేదీలు నిర్వహించినప్పటికీ ఎన్నికల నేపథ్యంలో కూడా అభ్యర్థులు ఆందోళన చేయడంతో అది కూడా ఒకవైపు కూడా పరీక్షల తేదీలు ఆ తర్వాత ఎన్నికల తర్వాత నిర్వహిస్తామన్నారు. గ్రూప్ 3 కి సంబంధించి ఎటువంటి తేదీలు ప్రకటన రాలేదు కాబట్టి ప్రభుత్వం వచ్చి దాదాపుగా నెలన్నర గడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఒకవైపు నిరుద్యోగుల ఆందోళన ఉంది కాబట్టి వీలైనంత తొందరలో ఒకవైపు చైర్మన్ సభ్యుల ఎంపిక కూడా ఉండాలి అని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకవైపు కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ కూడా యూపీఎస్సీ చైర్మన్ కూడా ఢిల్లీలో కలిశారు. అలాగే అధికారులు సైతం కూడా ఇతర రాష్ట్రాల వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బోర్డులు ఏ విధంగా ఉన్నదానిపై పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు అక్కడికి వెళ్ళి కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కాబట్టి టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం అనేది కూడా తుది దశకైతే చేరింది. సభ్యుల నియామకానికి సంబంధించి మాత్రం ఒకవైపు ఫైల్ అయితే అలాగే పెండింగ్ లో ఉంది. దానికి సంబంధించి మరొక రోజు కూర్చొని మిగతా మొత్తం 11 మంది సభ్యుల్లో 2 ప్రస్తుతం అయితే కొనసాగుతున్నారు. మరి 9 మంది సభ్యులకు సంబంధించి మాత్రం కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎవరిని నియమించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తాయి. మొత్తం మీద మాజీ డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి పేరు దాదాపుగా